ఇప్పటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. క్యాబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవడంతో జూలై ఇన్ఛార్జ్ మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలను బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న సీతక్కను అక్కడి నుంచి మార్చి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించగా అక్కడ ఇన్ఛార్జిగా మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్కు మార్చింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి జిల్లా ఇన్ఛార్జీలుగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మార్పులు జరిగిన జిల్లాలతో పాటు మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చూస్తున్నాం. క్యాబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవడంతో జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ఆదిలాబాద్ మంత్రిగా ఉన్న సీతక్కను అక్కడి నుంచి మార్చి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించగా అక్కడ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్కు మార్చింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి జిల్లా ఇన్ఛార్జీలుగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మార్పులు జరిగిన జిల్లాలతో పాటు మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.